హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్ గ్రూప్ 1 కైనా ప్రిపేర్ అవ్వండి, గ్రూప్ 2 కైనా ప్రిపేర్ అవ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా డిఎస్సి మరియు హైకోర్టు. ఇప్పుడు హైకోర్టు వాళ్ళకు ముఖ్యంగా ఏపీ చాలా ప్రామాణికం. సబార్డినేట్ అయినా, మీరు సెక్షన్ ఆఫీసర్ అయినా ఓకేనా, లేకపోతే మీరు అప్లై చేసిన అసిస్టెంట్ ఎగ్జామినర్ కానీ డ్రైవర్ కానీ ఏదైనా కానీ ఏపీలో జరిగేటటువంటి ఎగ్జామ్స్ ఏపీ సిలబస్ అందులో మెన్షన్ చేయకపోయినా ఏపీ ఖచ్చితంగా మీరు చదవండి. ఏపీ చదవకుండా ఎవరైతే సిలబస్ లేదని వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళు ఖచ్చితంగా మోసపోయే ప్రమాదం వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు హైకోర్టు వాళ్ళకి మన యాప్లో జీకే 450 బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 350 బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నా. మొత్తం 800 బిట్ల వరకు మీకు ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి అసిస్టెంట్ ఎగ్జామినర్ సెక్షన్ ఆఫీసర్ వాళ్ళకి ఈ జీకే బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇచ్చేటువంటి 800 బిట్లు, అదేవిధంగా నా యూట్యూబ్ క్లాసెస్, అదేవిధంగా నేను ఇచ్చేటువంటి మెటీరియల్ బిట్స్ వీటిని ప్రాక్టీస్ చేస్తే జీకే పరంగా నువ్వు ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. దీనికోసం ప్లే స్టోర్లోకి వెళ్ళి అకాడమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఏపీ ప్రత్యేకంగా, ఏపీ మాత్రమే, ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ స్టేట్కి సంబంధించి, అదేవిధంగా 2024 జూన్ 12వ తారీఖు ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకేనా గవర్నమెంట్ తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు, అన్ని కార్యక్రమాలను కూడా ప్రస్తుతం టైపింగ్ జరుగుతుంది. మరొక 1 వీక్లో మీకు అందుబాటులోకి రాబోతున్నది. ఈ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు అమౌంట్ ఫోన్ పే చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా, ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళు, రైట్. దాంతోపాటు మిగతా క్లాసెస్ ఉన్నాయి, మనం యాప్లో చూసుకోవచ్చు. ఓకేనా, అకాడమిక్ క్లాసెస్ ఉన్నాయి, జనరల్ స్టడీస్ అన్ని కూడా ఉన్నాయి, రైట్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 12వ తారీఖున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024 జూన్ 12వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మనకి ఏర్పాటు అవడం అనేది జరిగింది. 2024 జూన్ 12వ తారీఖు ఏర్పాటైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ ఏమరా అంటే సూపర్ 6 పథకాలు. వాటి పేరు మాత్రమా సూపర్ 6 స్కీమ్స్ అనే దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ సూపర్ 6 స్కీమ్లో ఫస్ట్ ఏదిరా అంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. ఆ రానున్నటువంటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. లేదా ప్రతి నెల కూడా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం ఎన్నికల సమయంలో మనకు హామీ ఇచ్చింది. ఫస్ట్ సూపర్ 6 పథకం ఇది. రెండవ సూపర్ 6 పథకం వచ్చేసి మనకి స్కూల్కి వెళ్ళేటటువంటి ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా మనకి తన్నిక వందన స్కీమ్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మూడవ సూపర్ 6 స్కీమ్ వచ్చేసి మనకి ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ సిలిండర్స్ ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్, మొత్తం మీద ఒక సంవత్సరానికి 3 సిలిండర్స్, 3 సిలిండర్స్ మనకి అందిస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది. మరొక సూపర్ 6 స్కీమ్ ఏంటంటే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా మనకి ప్రతి నెల కూడా 1,500 రూపీస్ అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక చివరి సూపర్ 6 స్కీమ్ వచ్చేసి మనకి ఫ్రీ బస్ సౌకర్యం, ఫ్రీ బస్ సౌకర్యమే మనకి సూపర్ 6 స్కీమ్లలో 6th పథకం. ఓకేనా, 6th స్కీమ్ ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎన్నికల సమయం ఇచ్చినటువంటి హామీ. మీకు గుర్తుందో లేదో కానీ 2023 జనవరి 8వ తారీఖున గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది మిత్రమా. ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నవరత్న పథకాలు అమలవుతున్నాయి. నవరత్న పథకాలు లేని పథకం అడిగాడు. రేపు మీరు రాసేటప్పుడు హైకోర్టు అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 నేను చిట్టుగా చెప్తున్నా. నేను మన యాప్లో క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి
రేపటి క్లాసులో అంటే రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రూఫ్తో సహా నిరూపిస్తా. మ్యాక్సిమం స్కోర్, ఓకేనా, మ్యాక్సిమం స్కోర్ వచ్చే విధంగా ప్రూఫ్తో సహా నిరూపిస్తాను. కావాలని చూడండి. సూపర్ 6 పథకాలలో లేని పథకం గుర్తించండి, అయిన పథకం గుర్తించండి చెప్పి ఏదో ఒక ఎగ్జామ్ ఖచ్చితంగా పెట్టి పడుతుందంటే పడుతుంది అంతే, ఓకేనా, దాంట్లో డౌట్ ఏమీ లేదు, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సూపర్ 6 స్కీములలో ఫస్ట్ స్కీమ్ ఏమైనా మాత్రమా రానున్నటువంటి 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు అంటే ప్రభుత్వము మరియు ప్రైవేట్ ఈ రెండు రంగాల్లో కలిపి రానున్నటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మేము కల్పిస్తాం అని చెప్పి నారా లోకేష్ గారు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తూనే ఉన్నారు. దాంట్లో భాగంగానే ఏడాది తిరగక ముందునే 16,000 పోస్టులు మెగా డిఎస్లో భాగంగా భర్తీ చేశారు. అడుగుతారు ఎన్ని వేల పోస్టులు అని చెప్పి మెగా డిఎస్సి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఓకేనా. అది ఒకటి అమలైంది. నెక్స్ట్ ఇప్పుడు రెండవ స్కీమ్ తల్లికి వందనం స్కీమ్. తల్లికి వందనం స్కీమ్ ని చూసుకోండి. 2024 జూన్ 12వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైతే 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా 2025 జూన్ 12వ తారీఖున ఒకన ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయినటువంటి సందర్భంగా ప్లస్ స్కూల్స్ తెరిచే రోజునే తల్లికి వందనం స్కీమ్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అనేది జరిగింది, ఓకేనా, అమలు చేయడం అనేది జరిగింది. ఈ స్కీమ్ ని ప్రారంభించే తేదీ గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు స్కూల్స్ లో చదువుతున్నా అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే 1 to 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ ఈ ఇద్దరికి కూడా ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది ఆ కుటుంబంలో చదువుకుంటున్నా అంతమందికి కూడా ప్రతి ఏటా కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పినటువంటి పథకమే తల్లికి వందనం స్కీమ్ జమ చేశారు కూడా. ఈ 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు డైరెక్ట్ గా ఆ తల్లి ఖాతాలో జమ అవుతుంది, తల్లి కన్నా లేకపోతే తండ్రి ఖాతాలో జమ అవుతుంది, ఓకేనా. మిగతా 2,000 రూపాయల్లో 1,000 రూపాయలు మిగతా 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కట్ చేస్తారు. మరొక 1,000 రూపాయలు వచ్చేసి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కట్ చేస్తారు. మొత్తం మీద ఈ 2,000 రూపాయలు ఆ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఖాతాలో ఈ 2,000 రూపాయలు ప్రతి విద్యార్థి నుంచి కట్ చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న ఖాతాలో జమ చేస్తారు. దాన్ని ఆ స్కూల్స్ లో అంటే ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం ప్లస్ స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఆ 2,000 రూపాయలు కేటాయించడం అనేది జరుగుతుంది. దాదాపు తల్లికి వందనం స్కీము 67 లక్షల మంది తల్లికి వందనం స్కీము 67 లక్షల మంది దాకా మొదటి విడత కింద లబ్ధి పొందడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్. మరి ఈ 2026 జూన్ మాసంలో మరొక పథకం ఇదే పథకం అమలు కాబోతున్నది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది తల్లికి వందనం స్కీమ్ సంబంధించి మరోసారి చెప్తున్నా. ప్రారంభించిన తేదీ గుర్తుపెట్టుకోండి, ఎంత అమౌంట్ గుర్తుపెట్టుకోండి, ఎంత జమ అవుతుంది గుర్తుపెట్టుకోండి, ఎంతమందికి ఎవరు ఎలిజిబిలిటీ అనేది మీరు ఒకసారి చూసుకోవాలి, ఓకేనా. రైట్. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని 2025 ఆగస్టు 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలోని దర్శి మండలంలో వీరయ్యపాలెంలో మొట్టమొదటిసారిగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. అయితే చూడండి ఇక్కడ డేట్ కూడా ఉంది, ఓకేనా, 2025 ఆగస్టు 2న. మళ్ళీ ఇక్కడ చూడండి మొత్తం మీద ఈ పథకం కింద రైతులకి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు 3 విడతల్లో. ఈ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 6,000 రూపాయలు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ పథకం పేరు వచ్చేసి అన్నదాత సుఖీభవ స్టేట్ స్కీము, పిఎం కిసాన్ అనే పథకం సెంట్రల్ స్కీమ్. అన్నదాత సుఖీభవ పిఎం పథకం కింద ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతుకు కౌలు రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు. వీటిని 20,000 రూపాయలు కూడా మొదటి విడత కింద స్టేట్ గవర్నమెంట్ 5,000 ఇస్తే
స్టేట్ గవర్నమెంట్ 5,000 ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్ 2,000 ఇస్తే మొత్తం 7,000 రూపాయలు మొదటి విడతలో భాగంగా జమ చేస్తారు. నెక్స్ట్ రెండో విడతలో చేసి స్టేట్ గవర్నమెంట్ 5,000 ఇస్తే, మరి సెంట్రల్ గవర్నమెంట్ 2,000 ఇస్తే, మరి మొత్తం 7,000 రూపాయలు మనకి రెండవ విడతకి జమ చేస్తారు. నెక్స్ట్ మూడో విడతకు వచ్చేసి 4,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే, 2,000 రూపాయలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మొత్తం 6,000 రూపాయలు జమ చేస్తారు. దీంతో ఆయా రైతులకు 20,000 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఆయా రైతుల ఖాతాలో జమ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా మొదటి విడత, రెండో విడత, మూడో విడత అన్ని కూడా ఇక్కడ రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే మరి ఎవరు అర్హులు? అర్హులు ఎవరు? ఈ పథకాన్ని అర్హులు ఎవరు అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమై ఉండాలి ఆ వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమై ఉండాలి ఆ వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధార్ కలిగి ఉండాలి. పట్టాదారు పాస్ పుస్తకం కంపల్సరీగా కలిగి ఉండాలి. ఓకేనా. పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండాలి. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఓకేనా. మిగతా వాళ్ళకి ఎవరికి వర్తించదు. 5 ఎకరాల పైన ఉంటే వాళ్ళకి వర్తించదు. అదేవిధంగా యాజమాన్యం కింద, అదేవిధంగా పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద రైతుల కింద భూమిని, ల్యాండ్ని తీసుకొని కౌలు రైతులు పంట పండిస్తుంటారు. ఓకేనా. పెద్ద పెద్ద రైతులకు భూ యాజమాన్యానికే కాకుండా కౌలు రైతులుగా పంట పండిస్తున్న రైతులకు కూడా ప్రతి ఏటా కూడా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ దీపం 2.0 పథకం, సూపర్ 6 మనకి పథకము దీపం 2.0 పథకం. మనకి దీపం 1.0 అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రారంభించారంటే 1999 జూలై మాసంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎల్పిజి గ్యాస్ అందించాలని భాగంగా దీపం 1.0 అనే పథకాన్ని తీసుకొచ్చాడు. ఓకేనా. అదే విధంగా 2000 ఫిబ్రవరి మాసంలో అర్బన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి దీపం 1.0 పథకాన్ని విస్తరింపజేశాడు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత, మళ్ళీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత అనుకోవచ్చు, లేదా 24 సంవత్సరాల తర్వాత దీపం 2.0 అనే పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం అనేది జరిగింది. ఈ పథకాన్ని 2024 నవంబర్ 1వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం అనే ఒక గ్రామంలో, ఆ గ్రామం పేరేంటి మిత్రమా? ఈదుపురం అనే ఒక గ్రామంలో ఈ పథకాన్ని 2024 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ప్రారంభించబడింది. ఈ పథకంలో భాగంగా ప్రతి 4 నెలలకు ఒకసారి 4 months వన్స్, ప్రతి 4 నెలలకు ఒకసారి 3 సిలిండర్లు ఉచితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఓకేనా. దీనికోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా 2,684 కోట్ల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా భరిస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది దీపం 1.0, దీపం 1.2 అనే పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మరొక స్కీమ్ స్త్రీ శక్తి స్కీమ్. మీకు అందరూ కూడా తెలిసినదే, దివ్యాంగ శక్తి వేరు, స్త్రీ శక్తి వేరు. ఓకేనా. చూడండి కదా, స్త్రీ శక్తి పథకం అంటే మీకు అందరూ కూడా తెలిసినదే. ఉమెన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమెన్స్ అయితే ఎవరైతే ఉన్నారో అంటే ఉమెన్స్ కానీ, లేదా గర్ల్స్ కానీ, లేదా ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకైక పథకం ఏదైనా అంటే స్త్రీ శక్తి పథకం. ఓకేనా. ఈ స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఈ ముగ్గురికి కూడా మనకి ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ ముగ్గురికి కూడా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడం కోసం 2025 ఆగస్టు 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఓకేనా, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని
అక్కడి నుంచి విజయవాడ వరకు, ఓకేనా, విజయవాడ వరకు కూడా ప్రయాణిస్తూ ఈ పథకాన్ని 2025 ఆగస్టు 15న ప్రారంభించడం అనేది జరిగింది. ఈ పథకంలో భాగంగా మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యాన్ని 5 రకాల బస్సులు కల్పిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలా, ఈ 5 రకాల బస్సులు గుర్తుపెట్టుకోవాలా. ఒకటి ఆర్డినరీ బస్, పల్లె వెలుగు బస్సు, ఒకటి పల్లె వెలుగు బస్సు, 2 అల్ట్రా పల్లె వెలుగు, 3 సిటీ ఆర్డినరీ, 4 ఎక్స్ప్రెస్ బస్, 5 మనకి మెట్రో ఎక్స్ప్రెస్. మళ్ళీ చెప్తున్నా, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్. ఓకేనా, ఈ 5 బస్సుల్లో మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆయా మహిళలకు కల్పించడం అనేది జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా దీని వలన 1942 కోట్ల రూపాయలు, 1942 కోట్ల రూపాయలు మనకి ఆర్టీసీకి ప్రతి సంవత్సరము ఆయా ప్రభుత్వం భరిస్తుంది అనమాట. ఓకేనా, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల బస్సుల్లో మనకి ఈ సౌకర్యం ఉంటుంది. ఓకేనా, బస్సు ఎక్కిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తించినటువంటి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డుని వాళ్ళకి చూపించి మీరు ఫ్రీ బస్సు మనం పొందొచ్చు. ఓకేనా, నెక్స్ట్ దివ్యాంగ శక్తి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకనేసి అంటే మీకు అందరూ కూడా తెలిసినదే, సూపర్ 6 స్కీమ్ అంటే ప్రతి 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. అన్నదాత సుఖీభవ, అదేవిధంగా స్త్రీ శక్తి పథకం, అదేవిధంగా తల్లికి వందనం స్కీము, అదేవిధంగా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1,500 రూపాయలు అనే స్కీమ్ అమలు చేయలేదు. మీరు ఇక్కడ గమనించాలి, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం అమలు అయినటువంటి స్కీమ్స్ ఏవో మిత్రమా, అన్ని అమలైపోయినాయి, కానీ ఒక్క స్కీమ్ మాత్రం అమలు కాలేదు. ప్రతి మహిళకు నెలకు 15,000 స్కీమ్ను అమలు చేయలేదు. ఇంకా దీన్ని అమలు చేస్తారు. దీంట్లో నేను యువతకి 20 లక్షల ఉద్యోగాలు అనే టాపిక్ చెప్పున్నా, మరి 15,000 తల్లికి వందనం స్కీమ్ చెప్పున్నా, అన్నదాత సుఖీభావ చెప్తున్నా, మరి 3.2.0 పథకం చెప్పినా, స్త్రీ శక్తి పథకం చెప్పినా, అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం స్త్రీ శక్తి పథకం చెప్పున్నా. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే దివ్యాంగ శక్తి పథకం. మరి ఎందుకు చెప్తున్నారు సార్ ఈ టాపిక్ మీకేం మెంట్లా అంటే, దివ్యాంగ శక్తి అనే పథకం అనేది ఈ సూపర్ 6లో భాగం కాదు, కానీ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ప్రీ బస్ కాబట్టి పక్కన ఉంటాయని చెప్పేస్తాను. చూడండి, దీనిని 2026 మార్చి 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాలోని మంగళగిరి బస్టాండ్ దగ్గర దివ్యాంగులకు ప్రత్యేక ఫ్రీ బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. చూడండి, ఇక్కడ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం, ఓకేనా, వికలాంగుల హక్కుల చట్టం లేదా దివ్యాంగుల హక్కుల చట్టాన్ని మన భారత ప్రభుత్వం 1995లో తీసుకొచ్చింది. మళ్ళీ దీన్ని 2016లో సవరించారు. 2016లో నడుస్తున్నది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఓకేనా, 2016లో సవరించినటువంటి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ప్రకారం 40% లేదా అంతకంటే ఎక్కువ అంగవైకల్యం కలిగి ఉంటే వాళ్ళకి మనకి స్త్రీ శక్తి పథకం కింద 5 బస్సులు ఫ్రీ సౌకర్యం ఇస్తున్నారు కదా, అలానే దివ్యాంగులు కూడా మనకి 5 బస్సులు ఫ్రీ బస్సు సౌకర్యం ఇస్తున్నారు. అల్ట్రా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా మనకి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 బస్సులు ఇస్తున్నారు. అయితే వీళ్ళకి ఫ్రీ, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి ఫ్రీ, కానీ వాళ్ళతో పాటు ఎవరైతే సపోర్ట్గా వస్తారో వాళ్ళకి 50% రాయితీతో టికెట్లో వాళ్ళకి రాయితీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 50% ఖచ్చితంగా కట్టాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి ఇది ఇంకో విషయం పెట్టుకోవాలి మీరు. దివ్యాంగ శక్తి అంటేనేమో ఫ్రీ బస్సు సౌకర్యం ఎవరికి, వికలాంగులకి. కానీ 2026-27 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో ఫిబ్రవరి 14 ప్రవేశపెట్టింది. ఓకేనా, 2026-27 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో వికలాంగుల ఫ్రీ బస్సు సౌకర్యం కోసం ఇంద్రధనస్సు అనే పథకం పేరు మీదుగా నిధులు కేటాయించడం అనేది జరిగింది. బడ్జెట్ లోనేమో ఇంద్రధనస్సు అనే పథకం పేరు మీదుగా నిధులు కేటాయించారు, కానీ స్కీమ్ పేరేమో దివ్యాంగ శక్తి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రానున్నటువంటి ఎగ్జామ్ లో మరి కొన్ని రోజుల్లోనే మన యాప్లో అకాడమిక్ కోర్సు అన్ని కోర్సెస్లో కూడా కొత్త వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తా. మెటీరియల్ అన్ని అందుబాటులో ప్రస్తుతం తీసుకొస్తాను. వెయిట్ చేయండి. ఓకేనా.
బయట యాప్లో అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేయండి. నేను మీకు ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. రేపు క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.